ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటున్నారు. అతని ఆశ్రమంలో సాధు జంతువులు, క్రూర జంతువులు సఖ్యతగా జీవిస్తూ ఉండేవి. ఆ ముని వెంట ఒక కుక్క ఎల్లప్పుడూ అతని వెన్నంటి ఉండేది. అక్కడే ఉన్న ఒక పులి ఇది చూచి సహించలేకపోయింది. ఒకరోజు ఆ కుక్క మీదకు తన పంజా విసిరింది. ఆ కుక్క పోయి ముని వెనక దాక్కుంది. ఇది చూచారు ముని. వెంటనే ఆ కుక్కను ఒక పులిగా మార్చారు. ఆ పులిని చూచి అసలు పులి పారిపోయింది. ఇంకొకసారి ఒక ఏనుగు కుక్క మీద దాడి చేసింది. అప్పుడు ఆ ముని ఆ కుక్కను ఏనుగుగా మార్చారు. అలా ఏ జంతువు కుక్క మీద దాడి చేస్తే ఆ ఆ జంతువుగా మారుస్తూ ఉన్నారు. ఇది చూచి కుక్కకు ఒక ఆలోచన వచ్చింది. నా మీద జాలితో ఈ ముని నన్ను రకరకాల జంతువులుగా మారుస్తున్నారు. ఇదే జాలి ఇంకొక జంతువు మీద చూపించి నా మీదకు వదిలితే నా గతి ఏం కాను. అందుకని ఆ మున్ని చంపాలని నిశ్చయించుకుంది. ఈ విషయం తన దివ్య దృష్టితో గ్రహించారు ఆ ముని. ఎంత మేలు చేసినా కుక్క తన నీచమైన బుద్ధి పోనిచ్చుకోలేదు అని అనుకున్నారు. ఆ కుక్కను మామూలు కుక్కగా మార్చారు. అది తాను వేరే జంతువుల మాదిరి మారే శక్తి కోల్పోయింది. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.